ഞങ്ങൾക്ക് വേണ്ടി പാർലമെന്റിൽ സംസാരിച്ചത് ഞങ്ങൾ ടിവിയിൽ കണ്ടായിരുന്നു. സപ്തവർത്തി സംസാരിച്ചിട്ടും അവിടെ പ്രയോജനമൊന്നും. അവന്മാരുടെ സ്വഭാവം ഇപ്പോഴും അതുപോലൊക്കെ തന്നെയാ. നിങ്ങൾക്ക് വേണ്ടി ഒന്നുകൂടെ സംസാരിക്കേണ്ടി വരും. എന്നാൽ നമുക്ക് കാണാം സുഹൃത്തുക്കളെ. എന്താണോ നാട്ടിലൊക്കെ വിശേഷങ്ങൾ? എന്തെന്ന് പറയാനാ, നാട്ടിലുള്ള എല്ലാവരും വെള്ളം അടിച്ച് പാമ്പായിട്ട് കിടക്കുക. ആദ്യം ഈ ബാറെല്ലാം പോടും, എങ്കിലേ നമ്മുടെ നാട് നന്നാവും. വണ്ടി നിർത്താ, പെട്ടെന്ന് പോ. പെട്ടെന്ന് എന്തായി? എന്താ പറ്റി? രക്തം പോലെ కిరాయి గుండాలు ఏ కారణము లేకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే హత్య చేసే మనుషులు. సౌత్ ఇండియాలో బిజినెస్ మర్డర్స్ నుంచి పొలిటికల్ మర్డర్స్ దాకా సైలెంట్గా చేయిస్తున్న వ్యక్తి బొబ్బిలి ప్రాంతంలోని తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరాలయ ధర్మకర్త అయిన ఈ సింగన్న పాత్రుడు. ఎంపీలు నేపిస్తా ఉన్నా. मिनिस्टर जी बोल. जैसे आपने कहा वैसे ही केरला एमपी को हमने उड़ा दिया. बहुत अच्छा संगन्ना. साला पार्लियामेंट में रहने के कारण बहुत प्रॉब्लम आता था. जितना बोला उससे 25 ज्यादा तेरे को दूंगा. ठीक है. చిన్నప్పుడే బీహార్ పారిపోయిన సింగన్న 13 ఏళ్ల తర్వాత తన సొంత ఊరైన బొబ్బిలికి తిరిగొచ్చి ఫైనాన్స్ కంపెనీ ముసుగులో తన అక్రమాలను సాగిస్తూ బయటికి మాత్రం ఒక వీఐపీలా చలామణి అవుతున్నాడు. తనకెంతో నమ్మకమైన అనుచరులని 2 గ్రూప్స్గా విడగొట్టి వాళ్ళని తన దగ్గరే ఉంచుకుని వాళ్ళ ద్వారా సంబంధం లేని 3వ గ్రూపుని స్పాట్లో దింపి ఎంతో తెలివిగా ఈ హత్యలు చేయిస్తుంటాడు. వైజాగ్ చోడవరంలో తనకున్న మిల్లులు ఫ్యాక్టరీల్లో పేదరికంతో బతుకు తెరువు కోసం వచ్చిన బీహారీలు ఇంకా ఇతర రాష్ట్రాల వారిని కూలీలుగా మార్చి కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవడ్రా ఇక్కడ వాసు? తెలీదన్నా. ఏ వాసు? వడ్డీకి డబ్బులు ఇస్తాడే? తెలీదండి. తెలీదయ్యా. ఎందుకయ్యా వెతుకుతున్నారు? జ్ఞానాపురం మార్కెట్ లో శేషవనకు పోటీగా వడ్డీకి ఇచ్చాడు, అందుకే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవడ్రా ఇక్కడ వాసు? వాసు దగ్గరికి వెళ్ళి వాసు అని అడుగుతున్నాడు. అడుగుతున్నానా? చెప్పరా? చైతీరా చెప్పురా. తీయరా అంటే వినలేదు. ఇప్పుడు వదలరా అని గింజుకొని నేనేరా వాసుని, నేనే వస్తానని చెప్పు. వ్యాపారం చేసుకునే చోటు, మర్యాదగా బయటకు వెళ్ళిపోండి.
జ్ఞానాపురం మార్కెట్ లో నేను వడ్డీకి ఇస్తే మీ అన్నకెందుకురా తోలా? రాజస్థాన్ నుంచి వచ్చిన సేట్లే సందుకో కొట్టేట్టుకుని హ్యాపీగా వడ్డీకి తిప్పుతుంటే లోకల్ లోడ్ని వడ్డీకి తిప్పితే లోకువా? జ్ఞానాపురం మార్కెట్లోనే కాదు, భీమ్లీ, పెందుర్తి, సీతమ్మపేట, మద్దెలపాలెం, అనకాపల్లి నుంచి అన్నవరం వరకు అన్ని మార్కెట్లోనూ నేను వడ్డీకి ఇస్తానని మీ తున్నైతో చెప్పు. దివ్యా డి దాన్ని ఎందుకు అంత తొందరగా లేపుతావు? తన ఫ్రెండ్స్ తో ఫన్ మాల్ కి వెళ్ళాలని చెప్పిందండి. ఎప్పుడు ఆన్ చేసి నీ రెగ్యులర్ అలారం ఆన్ చేయి. నమో నారాయణాయ. చాలని మాత్రం చూస్తే దేవుడు కనరాడు, కంప్యూటర్ ని చూస్తే డాక్టర్ కనరాదే. షేర్ మార్కెట్ అప్పా డౌనా గెయినా లాసా చెప్పండి డాడ్. ముంబై మార్కెట్లో మహేంద్ర షేర్స్ భూమిలో ఉన్నాయి. ఇక్కడ నేను కొన్న జీకే టెక్స్టైల్ షేర్స్ 30% ఇంక్రీజ్ అయ్యాయి. గ్రేట్ డాడ్. ఏ షేర్ మార్కెట్ ఏమిటో రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మా హే, నిద్దట్లో కంప్యూటర్ అనుకొని నా ప్రాణం తీశారు. ఓకే ఓకే. వడ్డీ 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 ఇలా రెడ్డి తెచ్చా సోడా బుడ్డి బిల్లారంగా బాషారా వీడి పిస్టల్ పేలితే బేషేరా. ఎవర్రా ఈ బామ్మ? ఆడే శివరామరెడ్డి వడ్డీ వసూలుకి వెళ్తే లోపలికి వెళ్ళి తలుపేసి కూర్చున్నాడు. నేను అరుగు మీద కూర్చున్న వాడికి ప్రాణమైన బామ్మని సేఫ్టీగా ఎత్తుకొచ్చేసాను. ఎట్టుంది దెబ్బా? అయ్యో మార్కెట్ లో న్యాయంగా ఉంటామనే పేరు ఉంది మనకి. వెళ్ళు వెళ్ళు దిప్పేసి రా పో. సెంటిమెంట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్ చేయడం కష్టం. 2 నిమిషాల్లో వాడు డబ్బుతో ఎలా పరిగెట్టుకొస్తాడో చూడు. వాడే ఫోన్ చేస్తున్నాడు. ఓపెన్ స్పీకర్ లో పెడతాను, ఎలా ఏడుస్తాడో అది మాత్రం విను. రే, డబ్బులను తీసుకుని ఇక్కడికి ఎంతసేపట్లో వస్తున్నావు? నేను ఇల్లు ఖాళీ చేసి సోడవరంపై వెళ్ళిపోతున్నాను రా. శభాష్. ఏమంటున్నావురా? ఆ ముసలి దాని గురించి తెలియకుండా దాన్ని ఎత్తుకుపోయావు. తెల్లారితే ఆ ముసలిది పొరాటాకి పాయ అడుగుతుంది, మధ్యాహ్నం బిర్యానీకి తాగటానికి నీళ్లకు బదులుగా బీర్ కావాలంటుంది. చూడు, మా బామ్మని సేఫ్టీగా చూసుకో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంటే బెటాలియన్తో దిగుతుంది. ఏంటి వసే చప్పిడి ముక్కు చైనా సుందరమ్మ, నిన్ను కాపాడడానికి పోలీసులు వడ్డీ ఇవ్వలేదని రెడ్డి బామ్మని తీసుకొచ్చిన చిరతపులు ఎవర్రా? నేనే సార్. వడ్డీకి తిప్పడమే తప్పురా, అందులోనూ పోలీసు బామ్మనే ఎత్తుకొచ్చావు. బేవసనాయాల మీకు బామ్మే. మా నాయన కన్నా నాయన చైనా నుంచి ఈ మైనాని లేపుకొచ్చేటప్పుడు ఎంత ఫైన్ గా ఉండేదో నీకు తెలుసారా? ఓయ్, ఈ చైనా ముసల్దాన శివరామరెడ్డి బామ్మంటున్నాడు, నువ్వు బామ్మంటున్నావు. నాకిది లీగల్ బామ్మ, కానీ వాడికి మాత్రం ఇది ఇల్లీగల్ బామ్మ. ఓయ్, ఓయ్, దీనికి ఊరంతా నవ్వాలి, నువ్వు నవ్వకూడదు. వసే కొవ్వెక్కి బలిసిన కోతి ముఖం దానా, నువ్వు పిట్టపెట్టలాడుతున్నప్పుడే అనుకున్నాను నీ వెనకాల పెట్టెల దొరలో చాలా మంది పడి ఉంటారని. బామ్మని పట్టుకొని ఎంత పాట అన్నావురా? ఈ చైనా ఫోన్కి 2 సిమ్ కార్డులు ఉన్నాయి, నాకు తెలియలేదే. నన్ను కాపాడండి. అన్నయ్య వచ్చాడన్నా. ఏంట్రా మొత్తం వైన్ షాప్ ని ఇక్కడికి మార్చేసినట్టున్నారు? పని చేసుకునే చోట్రా. మార్కెట్ లో తాగాలంటే సాకుంటేనే జూట్ అంటారు. నువ్వు మందు కొట్టడానికి జూట్ అనాలి, అంతేగా? ఇదిగో జూట్. ఇప్పుడు కానీ సాకు లేకుండా మందు కొడితే తాగుబోతుంటారా? తింగరదవా. కమాన్ బాయ్స్. ఎస్ బాస్. మంచి సాకు. బావా, మన రత్నమాలకి ఈవేళ పుట్టినరోజురా. ఈ రోజు ఎలాగైనా అసలు వడ్డీ వసూలు చేయాల్సిందే వాసు. మీ అబ్బాయికి ఏమో మా పిల్లల నుంచి 1.5 సంవత్సరం అయింది. మరి మా అమ్మ కంటతడి పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీ అబ్బాయి చిన్నరాయుడు పెద్దరాయుడు అన్న ఫీలింగ్ ఒకటి. విశాఖ పల్లిగా ఉన్నప్పుడు పుట్టుంటారు, పట్నం అయిందని ఇంకా తెలియదు అనుకుంటా. నా మొగుని గాని చూసినారేటి? ఏటేటో ఉంటా. మీ గుంటగాడి పేరేటి? నరసింహమూర్తి. అయ్యా, ఆ గుంటడేటి? అల్లదిగా పచ్చవాణి వేసుకుని గుంటనే బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోచ్చేసినట్టు కాదేటి? కొంప కొల్లరి చేస్తానే. మరేంట్రా, గోరింటాకులో రమాప్రభలాగా యాస్గా మాట్లాడుతుంది. నువ్వు ఆ యాసలోనే మాట్లాడేవుగా. నాలో ఉన్న యాస్ కవి అప్పుడప్పుడు ఇలా బయట వస్తుంటాడు. Let's go to the food court.
దివ్య మీతో కొంచెం మాట్లాడాలి. నన్ను నువ్వు డి అనే పిలవచ్చు. ఏంటి విషయం చెప్పు. డి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. ఓకేనా? లేదు దివ్య, అంతకు ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళైనా కూడా నీకు డివోర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి దివ్య అలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. నువ్వేదో మంచి పిల్లవు అనుకున్నాను. నువ్వు అసలు అమ్మాయివేనా? నీ వెనక తిరిగి 2000 రూపాయలు షూ అరిగిపోయింది. డి అంటే దివ్య కాదే. నువ్వు ఒక కేడి, నువ్వు ఒక బ్లేడీ, నువ్వు ఒక రౌడీ, నువ్వు ఒక డెవిల్. యు ఆర్ ఎ డేంజర్. ఐ డెమోలిష్ మై లవ్. ఇదిగో వస్తున్నానే. వాసు ఏమైందిరా? బండి ఆపు, ఆపు, బయటికి రావే, రావే. రేయ్, ఎవరు నువ్వు? ఏమే, ఒకడు వాడి లవ్వు చెప్తే బాగున్నావు, బాగలేవు, నచ్చావు, నచ్చలే అని చెప్పలే గాని, నువ్వేంటే వీడికన్నా బాగుంటే వాడితో వెళ్ళిపోతాను, వాడికన్నా బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మగాళ్ళంటే నీకు అంత లోకం అయిపోయారా? యు థింక్ యూఆర్ మ్యాడ్ ఆర్ క్రేజీ? కాంట్ యు అండర్స్టాండ్ అ గైస్ లవ్ అండ్ ఫీలింగ్స్? ఎవత్తువే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ ఏమే, నిన్ను మీ అమ్మ నాన్న కని అలా గాలి కుదిలేసారే. ఐ లవ్ యు. ఏంటి? ఏ, నీ నోరు మూయించడానికి అలా చెప్పాను. ఏమీ తెలియకుండా ఎందుకు లోడ లోడ అని వాగుతున్నావు? నేను ఎందుకు అలా మాట్లాడానో తెలుసా నీకు? ఆ అబ్బాయి నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నేను లవ్ చేయడం లేదంటే గడ్డం పెంచుకుని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను. ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు? సారీ అండి, తప్పంతా నాదే. కాళ్ళ మీద పడేలోగా వెళ్ళిపోదామా? గ్రేట్ అండి, చాలా స్వీట్ అండి, వెరీ నీట్ అండి. తప్పంతా నాదేరా. తొమ్మేమని అందరినీ. ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీకు చూడలేదా? వెళ్ళండి, చెప్పండి మీకు. పదండి వెళ్దాం. తప్పుగా అనుకోకండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ అండి. ఏమండి, డి ఫర్ దివ్య కదండి, డిసిప్లిన్ అండి, డిప్లొమాటిక్, డివైన్, డి ఫర్ దేవత అండి.